శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. సుఖమహర్షి చెప్పిన లీలలు విని పరీక్షిత్తు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. ప్రపంచంలో ఇంతటి గొప్ప అదృష్టం పొందిన యశోదానందుల వంటి భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారా? ఆ నంద యశోదలది ఏం అదృష్టం! వారిద్దరూ ఏం పూజలు చేశారు? వారు ఏ పూజ చేస్తే కృష్ణుడు వారికి ఇలా కొడుకై పుట్టాడు? ఈ విషయాలు చెప్పవలసిందని పరీక్షిత్తు సుఖమహర్షిని అడిగాడు. అప్పుడు సుఖమహర్షి, వారేమీ తపస్సు చేయలేదు. కృష్ణ పరమాత్మ భూమి మీద అవతరించే ముందు దేవతలను తమ అంశలతో భూమి మీదకి ఆవిర్భవించమన్నాడు. బ్రహ్మగారి దగ్గర ఉండే వసువుల్లో ప్రముఖులైన వాడు ద్రోణుడు. ద్రోణుడి భార్య ధరం. బ్రహ్మగారు వీళ్ళిద్దరినీ పిలిచి, శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా భూమిపై ఆవిర్భవిస్తున్నాడు, మీరిద్దరూ కూడా వెళ్ళి భూమి మీద ఆవిర్భవించండి అన్నారు. అప్పుడు వారు, మేము అవతరిస్తాం, గొల్లవాని భార్యగా మేము జన్మిస్తాం, కానీ దయచేసి మాకొక వరాన్ని ఇవ్వవలసింది. భూమి మీద అవతరించవలసిన కృష్ణ పరమాత్మని మా కొడుకు అనే భావనతో కొడుకుగా లాలించి పెంచి పోషించేలా మాకు వరం ఇవ్వండి అని కోరారు. దాని ప్రకారం వారు భూమిపై యశోదానందులుగా జన్మించి కృష్ణ పరమాత్మకు తల్లిదండ్రులుగా ప్రవర్తించారు. ఇక ఉలూకాల బంధనం. ఉలూకాల బంధనం అంటే ఒక అద్భుతమైన శ్రీకృష్ణ లీల. భాగవతం మొత్తం మీద తలమానికమైన లీల ఇదే. చాలామంది ఈ లీలలు చెప్పమని అడిగి తమ ఇళ్లల్లో చెప్పించుకుని విని పొంగిపోతూ ఉండేవారు. ఒకనాడు యశోదమ్మ సంతోషంగా పెరుగు చిలుకుతోంది. భగవానుడు జన్మించిన తర్వాత నందవ్రజంలో వారందరూ అధిక ఐశ్వర్యవంతులు అయ్యి ఉన్నారు. గొల్ల స్త్రీలు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి భగవన్నామస్మరణ చెప్తూ చల్ల చిలికేవారు. యశోద పెరుగు చిలుకుతూ ఒక పక్క నోటి వెంట భగవన్నామాన్ని పలుకుతోంది, భగవత్కథలను పలుకుతోంది. మనస్సులో ఆ కృష్ణయ్యను తలుచుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి బాలకృష్ణుడు వచ్చి, అమ్మా, నాకు బాగా ఆకలి వేస్తోంది, నాకు తొందరగా పాలివ్వు అన్నాడు. ఆమె పిల్లవాడు ఏం చేస్తాడో చూద్దామని పెరుగు చిలకడం ఆపకుండా ఇంకా చిలుకుతూనే ఉంది. అప్పుడు కృష్ణుడు, నువ్వు పాలు చిలకడం ఆపి నాకు పాలు ఇస్తావా ఇవ్వవా అని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం తిరిగితే పిల్లవాని చెయ్యి నొప్పి పెడుతుందేమో అని తల్లి అనుకుని చల్ల చేయడం ఆపేసింది. కొడుకుని ఒడిలో పెట్టుకుని స్తన్యం ఇస్తోంది. పాలు తాగుతున్నాడు. దూరంలో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. అవి పొంగి పైకి రావడం ఆవిడ చూసింది. పాలు పొయ్యిలో పడిపోతాయేమిటో అని పక్కన ఉన్న ఒక పీట వేసి దాని మీద పిల్లాడిని పడుకోబెట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. పొయ్యి మీద ఉన్న పాలకొండను జాగ్రత్తగా దింపి చుట్ట కుదురు మీద పెట్టింది. ఈ విధంగా పాలు తాగుతున్న వాడిని పక్కన పెట్టి మరుగుతున్న పాలకొండను దింపడానికి వెళ్ళిపోయింది. తల్లి తనను ఎందుకు దింపేసిందని చూశాడు. అంతే, కృష్ణుడికి కోపం వచ్చేసింది. అప్పుడు అక్కడే ఉన్న ఒక రాయిని తీసి కొండకేసి కొట్టాడు. కొండ పగిలిపోయింది. అందులోంచి వెన్న ముద్దలు తేలి పైకి వస్తున్న పెరుగు ఒలిగిపోయి పల్లం వైపు ప్రవహిస్తోంది. దీనిని తల్లి చూస్తే కోపపడుతుంది. కింద పడిన వెన్న నోట్లో పెట్టుకుని గబగబా మింగేస్తూ తనకు పాలు ఇవ్వలేదని మధ్య మధ్యలో దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు కృష్ణుడు. అమ్మ ఇంకా తన్ని చూడలేదు. ఆవిడ పాలకొండను పొయ్యి మీద నుంచి దించే ప్రయత్నంలో ఉంది. ఆవిడ వచ్చి కానీ చూస్తే కోపపడుతుందని 2 చేతులతో 2 వెన్న ముద్దలను పట్టుకుని గబగబా ఇంట్లోంచి బయటకు వచ్చి పక్కింట్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో దంచడానికి పనికిరాని కొయ్యి రోలు ఒకటి ఉంది. ఆ రోలు తిరగేసి దాని మీద ఎక్కి నిలబడ్డాడు. అమ్మ వస్తుందేమో అని తిరిగి చూస్తూ ఆకలేస్తోంది అని మధ్య మధ్యలో దొంగ ఎడుపులు రాగాలు తీస్తున్నాడు. అలా చేస్తూ అక్కడ చెట్ల మీద ఉన్న పోతులను పిలిచాడు. ఆ పిల్ల పోతులన్నీ వచ్చి గోడకి కూర్చున్నాయి. వాటన్నిటినీ ఆ ఇంట్లోనూ వెన్న తెచ్చి పెడుతున్నాడు. అవి చక్కగా వెన్న తింటున్నాయి. మధ్యలో వెనక్కి తిరిగి చూసి దొంగేడు పేడుస్తున్నాడు. ఆవిడ
పాలకొండను దింపి వెనక్కి తిరిగి కృష్ణుడి కోసం చూసింది. ఇంకెక్కడ కృష్ణుడు? కుండ పగిలిపోయింది. ప్రవహిస్తున్న మజ్జిగ, వెన్న వీటన్నిటిని చూసింది. గోపికలు చెప్పింది యథార్థమే, వీడు చాలా అల్లరి చేస్తున్నాడు అన్నమాట అని అనుకుంది. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడో చూడాలి. ఒక రాతిని తిరగేసి దాని మీద కూర్చున్న కోతులను వెన్న పట్టిస్తున్న కృష్ణుని చూసింది. అప్పుడు ఆవిడ, వీడికి అల్లరి ఎక్కువైపోయింది, ఏదో ఒకటి చెయ్యాలి, కాబట్టి వీడిని ఇవాళ కట్టి కొట్టేస్తానని అనుకుంది. గోపకాంతలందరూ యశోద ఏం చేస్తుందా అని పరిశీలిస్తున్నారు. అప్పుడు యశోద, ఈవేళ నేను పట్టుకుంటాను, కట్టేస్తాను అంది. అనగానే కోతులకు పెడుతున్న వెన్న అక్కడ వదిలేసి ఆ రోలు మీద నుంచి దూకేశాడు. కృష్ణుణ్ణి పట్టుకుందామని ఆవిడ వెతుకుతూ దగ్గరికి వెళ్ళింది. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి స్తంభం చాటును నక్కాడు. అమ్మా, నేను ఇంక ఎప్పుడూ దొంగతనం చేయను, ఎవరింటికి వెళ్ళను, వెన్న తిననే తిన్ను, నన్ను కొట్టకు అని కళ్ళు నిలిపేసుకుని ఆడవడం మొదలుపెట్టాడు. అరిచేయంతా కాటుక అయిపోయింది, బుగ్గలన్నీ కాటుక అయిపోయాయి. ఈ లీల జరుగుతూ ఉంటే 33 కోట్ల మంది దేవతలు, పార్వతీ సహితుడైన ఈశ్వరుడు, బ్రహ్మగారు ముక్కును వేలు పెట్టుకుని చూశారు. ఆయన ఈ రోజున అంత భయంగా నటించాడు. అమ్మ ఎట్నుంచి వస్తుందో అని క్రీగంట చూస్తూ పరిగెడుతూనే ఉన్నాడు. ఆఖరికి దొరికిపోయాడు. కొడదామనుకున్న చెయ్యి ఎత్తింది, కానీ కళ్ళు నిలుపుకుంటూ ఏడుస్తూ చిన్ని కృష్ణుని మొహం చూసేసరికి కొట్టలేక నిన్ను కట్టేస్తాను అని మాత్రమే అనగలిగింది. యశోద ఎంత అదృష్టవంతురాలో! ఎవ్వరికీ దొరకని పరమాత్మ ఆమె చేతికి దొరికిపోయాడు. అప్పుడు ఆమె కృష్ణుడిని కట్టేయడం కోసమని తాడు కోసం వెదుగుతోంది. అక్కడ కవ్వానికి అంతకుముందు పెట్టి తిప్పినటువంటి తాళ్ళు ఉన్నాయి. వాటిని తీసి బొజ్జ చుట్టూ తిప్పుతోంది. తిప్పితే 2 అంగుళాలు తక్కువ వస్తున్నాయి. ఎన్ని తాడులు ముడివేసి కడదామన్నా ఎప్పుడూ 2 అంగుళాలే తక్కువ వస్తున్నాయి. చిక్కడు సిరి కౌగిలిలో చిక్కడు సనకాది యోగి చిత్యాబ్దములన్ చిక్కడు శృతిలత కావలి చిక్కెనాతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆయన లక్ష్మీదేవి అంతటి ఆవిడ కౌగలించుకుందామంటే ఆమె కౌగలికి దొరకనివాడు. సనక సనందాదుల మహర్షుల మనసులకు చిక్కనివాడు. వేద మంత్రాలకు దొరకనివాడు. ఇప్పుడు అమ్మ చేతికి దొరికి రోటికి కట్టబడ్డాడు. చివరికి యశోదాదేవి కృష్ణుని తాటితో రోటికి కట్టేసి నీతులు చెప్పడం ప్రారంభించింది. అప్పుడు నిజంగా కొడుతుందని భయపడే వాళ్ళని అమాయకంగా చూస్తూ స్వామికి ఒంటి మీద శ్రీవత్సం తప్ప మరమచ్చ లేని స్వామికి పొట్టభాగం అంతా తాడుతో నలిగిపోయిన గుర్తుపడిపోయింది. 2 అంగుళాల తాడు తక్కువ అవడం ఏమిటి? భగవంతుని పూజ చేసేటప్పుడు మనం ఎందుకు పూజ చేస్తున్నామా అన్నది మర్చిపోవాలి. నా స్వామికి ఇది చేయకుండా నేను ఎలా ఉండగలననే భావన పెరగాలి. అప్పుడు మీరు పూజ చేస్తే ఏ కోరిక ఉండదు. ఒక ప్రయోజనం ఆశించి చేస్తున్నాను, నేను ఈ పూజ చేస్తున్నానని ఈ 2 భావనలు మర్చిపోతారు. అది విచిత్రం. అప్పుడు పూజలో తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతారు. ఈ 2 భావనలు మర్చిపోవడమే తాడు 2 అంగుళాలు తక్కువ అన్న విషయాన్ని మర్చిపోవడం. అలా ఎలా తక్కువ ఉన్నదాన్ని తెలియకపోవడం. ఇటువంటి ఆధ్యాత్మానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. కేవలం భక్తి చేతే పరమాత్మ వసుడవుతాడు. జ్ఞానులచే, మౌనులచే, దాసులచే, యోగ సంవిధానముల చేత భూని నిబద్ధుడగుట్నే శ్రీనాథుడు భక్తియుతుల చేతంబోలెన్. మౌనంగా ఉన్నవాళ్లకు, జ్ఞానులకు, దయాగుణం ఉన్నవాళ్లకు, దానం చేసేవాళ్ళకి భగవంతుడు ఇలా లొంగుతాడని చెప్పలేము. కేవలం పరమ భక్తితో ఆయన వెంటపడి మీరు ఏ రకంగా పరమాత్మను అనుబంధం పెట్టుకున్నా అది ఉద్ధరించి ఈశ్వరుని కట్టి మీ దగ్గరకు తీసుకొచ్చి నిలబెడుతుంది. అది కేవలం భక్తికొక్కటి దానికే సాధ్యం. ఇక్కడ పరమాత్మ యశోద భక్తికి లొంగి ఆమెకు పట్టుబడిపోయాడు.
వదలడం పరమాత్మకు ఉండదు. ఈ మాటలు చెప్పి తల్లి యశోద ఏమీ తెలియని వాడు భక్తుడనైనా అలా పడిపోవడం వల్ల రాక్షసుని శరీరం ముక్కలైపోయింది. కృష్ణుడు అలా పడిపోయిన రాక్షసుని శరీరం మీద పడుకుని మరలా ఏమీ తెలియని వాళ్ళ